నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భారత్ విదేశాంగ విధానం ఎప్పుడూ లేనంత విషమ పరీక్షను ఎదుర్కొంటోంది. రెండు శత్రు దేశాలతోనూ ఒకేసారి విజయవంతంగా దౌత్యం నేర్పిన మన చాణక్య నీతి ఎందుకో ఇటీవలి కాలంలో తడబడుతోంది. పొరుగు దేశాలతో మన సఖ్యత చెడిపోతోంది. ఎప్పటినుంచో మిత్రులుగా ఉన్న దేశాలతోనూ అంటీ ముట్టినట్టుగా ఉంటున్నాం. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మన విదేశాంగ విధానం ఇప్పుడు ఎందుకు అనుకున్నంతగా రాణించడం లేదు అన్నది చిక్కు ప్రశ్నగా మారింది. భారత్కు మొదటి నుంచి ప్రత్యేకమైనటువంటి దౌత్య నీతి ఉంది. పరస్పర వైరుధ్యాలున్న దేశాలతోనూ సన్నిహిత సంబంధాలు నేర్పిన చరిత్ర ఉంది. మొన్నటికి మొన్న ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా కూడా అటు రష్యాతో ఇటు ఉక్రెయిన్తో దౌత్యం నడిపిన దక్షత ఉంది. కానీ క్రమంగా మనకు మిత్రదేశాలు తగ్గుతూ వస్తున్నాయి. నానాటికి శత్రువుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి మిత్రులు శత్రువులుగా మారడం కలవరం కలిగిస్తోంది. ఏ దేశానికైనా దౌత్యం కీలకం. ఓ దేశం యుద్ధం చేసి గెలిచే భూభాగాల కంటే దౌత్య ప్రతిభతో ఎంతమంది మనసులు నెగ్గిందనేదే ఆధునిక ప్రపంచంలో అసలు సిసలు కొలమానం. భారత్ కూడా స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి తిరుగులేని దౌత్య నీతికి పేరు పడింది. కానీ కొంతకాలంగా మాత్రం ఎందుకో దౌత్యంలో పదును తగ్గింది. సాధారణంగా ఏ దేశమైనా దౌత్యం ద్వారా మిత్రుల్ని పెంచుకుంటుంది. అక్కడే దాని దౌత్య నీతి తేటతెల్లమవుతుంది. భారత్ పేద దేశంగా ఉన్నప్పుడు అత్యధిక మిత్ర దేశాలుంటే ఇప్పుడు సూపర్ పవర్ గా ఎదిగే క్రమంలో మిత్రుల సంఖ్య తగ్గడం ఆందోళనకర పరిణామం అని చెప్పడంలో సందేహం లేదు. ఏ దేశానికైనా కూడా వారి యొక్క విదేశాంగ విధానము తమ దేశానికి కావాల్సినటువంటి చారిత్రక, ఆర్థిక, సామాజిక ఇతర విషయాలకు సంబంధించి వాళ్లకు అవసరాలకు సంబంధించి అంటే ఆ రాష్ట్రానికి ఇంట్రెస్ట్ను బట్టి ఇంటర్నేషనల్ అంటే విదేశాంగ విధానం ఉంటుంది. మన దేశం కూడా అంతే, అమెరికా అయినా అంతే, చైనా అయినా అంతే. వాళ్లకు అవసరాలకు తగినట్లుగా మార్చుకుంటూ ఉంటారు. మన దేశానికి కూడా ఇప్పుడు ఒక చిక్కు సమస్య ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యము మన నైబర్స్ అంటే పొరుగు దేశాలలో ఎక్కడా లేదు. అంతా అన్సర్టనిటీగా ఉంది వాళ్ళకి. భారత్ చరిత్రాత్మకంగా దక్షిణాసియాలో ప్రబల శక్తిగా ఉందంటే దానికి తిరుగులేని విదేశాంగ విధానమే కారణం అనడంలో సందేహం లేదు. భారత్తో యుద్ధం కంటే దౌత్యమే ప్రమాదకరమని పాకిస్తాన్, చైనా కూడా భయపడిన రోజులున్నాయి. 1962లో యుద్ధం తర్వాత చైనా మన వాదనకు ఎదురు నిలబడలేకపోయింది. కొంతవరకు తప్పుని అంగీకరించాల్సిన పరిస్థితిని మన విదేశాంగ విధానం సృష్టించింది. ఇక పాకిస్తాన్ అయితే ఇప్పటికీ ప్రతి చోట భారత్ దౌత్య నీతికి ఎదురు నిలబడలేక చేతులెత్తేస్తోంది. కానీ కొద్ది రోజులుగా మన విదేశాంగ విధానం దిక్సూచిలేని నావలా సాగుతోందనే అభిప్రాయాలు వస్తున్నాయి. మొదట సార్క్ దేశాలు ఒక్కొక్కటిగా మనకు దూరం జరిగి చైనాకు దగ్గరయ్యాయి. ఇప్పుడు చారిత్రకంగా మిత్ర దేశాలుగా ఉన్న ఇరాన్, పాలస్తీనా విషయంలో మనం తీసుకున్న స్టాండ్ ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో అమెరికాతో సంబంధాలు ఎలా ఉన్నా మనం సొంత ఆలోచన విధానంతో ఉన్నాం. కానీ ఇప్పుడు అమెరికాకు మనం వంత పాడుతున్నామనే ఫీల్ ప్రపంచానికి కలిగిస్తున్నామా అనే విషయం గురించి ఖచ్చితంగా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. భారత్ విదేశాంగ విధానానికి ఘన చరిత్ర ఉంది. ప్రపంచంలో రెండు అగ్రరాజ్యాలు విజృంభించి అశాంతిని రాజేసినప్పుడు మనం అలీన విధానాన్ని ప్రతిపాదించి ఆచరించి ప్రపంచంలో శాంతిని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించాం. అలాగే ఆయుధాలుంటేనే బలమైన దేశాలవుతాయనే వాదన తప్పని నిరూపిస్తూ తిరుగులేని దౌత్య నీతితో సాఫ్ట్ పవర్ గా ఎదిగిన భారత్ చరిత్ర ఎవరికైనా స్ఫూర్తి పాఠమే అనడంలో సందేహం లేదు. అలాగే పొరుగు దేశాలతో జట్టు కట్టి సార్క్ ఏర్పాటు చేసి చైనాను సమర్థంగా నిలువరించినా, పాకిస్తాన్ను ఒంటరి చేసినా ఇవన్నీ యుద్ధాలతో సాధించలేదు. కేవలం విదేశాంగ విధానం, దౌత్య నీతితోనే చేసి చూపించాం. నిజానికి మన దౌత్యాన్ని చూసి చైనా, పాకిస్తాన్ కూడా తమ దౌత్య నీతికి సానబెట్టాయంటే అతిశయోక్తి కాదు. గత 7 దశాబ్దాల్లో మన దౌత్య విధానాన్ని కాలానుగుణంగా పరిస్థితుల ప్రభావంతో మార్చుకుంటూ వచ్చాం. కానీ ఎక్కడా మనదైన ప్రత్యేకత చెదరకుండా జాగ్రత్త పడ్డాం. అలాగని ప్రభుత్వాలు మారినప్పుడల్లా దౌత్య నీతి మారడం మంచి పరిణామం కాదు. అమెరికానే తీసుకుంటే ఆ దేశం ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా అధ్యక్షులు మారినా దౌత్య నీతి మాత్రం చెక్కు చెదరలేదు. యుఎస్ కు ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అనే విషయంలో పూర్తి క్లారిటీ ఉంది. కానీ మనకు ఇప్పుడు ఎందుకు ఆ క్లారిటీ మిస్ అవుతుందనేదే అంతుచిక్కడలేదు. ఇప్పుడు కూడా దౌత్య నీతి పూర్తిగా దారి తప్పినట్టుగా విధానాల్లో కనిపించడం లేదు. కానీ మిత్ర దేశాలు ఉన్నట్టుండి ఎందుకు కత్తి దూస్తున్నాయి అనేది అంతుపట్టడం లేదు. ప్రణాళికలు బాగానే ఉన్నా అమలులో తేడా కొడుతోందా అనేది కూడా చూసుకోవాలి.
ఆయా దేశాల్లో ఉన్న మన రాయబార కార్యాలయాలు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. బంగ్లాదేశ్లో అధికార మార్పిడి జరిగిన సమయంలో మనం ముందే రియాక్ట్ కావాల్సిందనే వాదన కూడా వినిపించింది. షేక్ హసీనాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న విషయాన్ని మనం ఎందుకు పసిగట్టలేకపోయామనే ప్రశ్నలు కూడా వచ్చాయి. బంగ్లాదేశ్లో క్రమంగా పెరిగిన భారత వ్యతిరేకతకు ఆదిలోనే అడ్డుకట్ట వేసి ఉండాల్సిందనే అభిప్రాయాలొచ్చాయి. ఒక్క బంగ్లాదేశ్ అనే కాదు, ఇటీవల మన పొరుగు దేశాల్లో జరిగిన చాలా పరిణామాల్ని మనం ముందుగా ఊహించలేకపోయామని, ఆయా దేశాల్లో రాయబార కార్యాలయాలు అనుకున్న విధంగా పని చేయలేదనే చేదు నిజాన్ని అంగీకరించక తప్పదు. శ్రీలంకలో అధికార మార్పిడి, నేపాల్ ప్రజల్లో మారుతున్న ఆలోచన విధానం ఇవేవి ఇండియాకు ముందుగా తెలియలేదనే చర్చ జరుగుతోంది. అలా తెలుసుంటే ఈపాటికే కౌంటర్ వ్యూహాలు సిద్ధంగా ఉండేవనే వాదన గట్టిగా వినిపిస్తోంది. గతంలో సార్క్ దేశాల్లో చీమ చిటుక్కుమన్నా మనకు తెలిసిపోయేదని, ఆ స్థాయిలో దౌత్య వర్గాలు సమాచార సేకరణ చేశారని అంటున్నారు. ఏమాత్రం మార్పు వచ్చే అవకాశమున్నా ముందుగానే ఢిల్లీని అప్రమత్తం చేసిన సందర్భాలున్నాయి. ఆ స్థాయి చొరవ, దూకుడు ఇప్పుడెందుకు కనిపించడం లేదన్నది తేలాల్సిన విషయం. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో మనకు ఏ రంగంలోనూ ఆధిపత్యం లేదు. కానీ కేవలం దౌత్య నీతి కారణంగానే అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించే దేశంగా పేరు తెచ్చుకున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత్ స్థాయి చాలా పెరిగింది. ఇలాంటి సమయంలో మిత్రదేశాలు పెరగాలి, కానీ ఉన్న మిత్రులు జారిపోవడం ఏంటనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. మిత్రులు తగ్గడమే కాదు, మిత్రులు శత్రువులుగా మారడం మరింత ప్రమాదకర సంకేతాలు పంపుతోంది. భారత్ చుట్టూ ఉన్న దేశాలు మనకు శత్రువులుగా మారుతున్నాయి. పనిగట్టుకుని మనపై విషం కక్కుతున్నాయి. తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నాయి. కాలం బాగలేకపోతే తాడే పామై కాటేస్తుందన్న నానుడి భారత్ విషయంలో ప్రస్తుతం నిజమవుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. అసలు మనం లేకుండా బంగ్లాదేశ్ ఉనికే లేదు. ఆ దేశం ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పటిదాకా అన్ని రకాల అండదండలు అందిస్తూ వచ్చాం. అలాంటి బంగ్లాదేశ్కు ఇప్పుడు భారత్ శత్రువుగా మారిపోయింది. బంగ్లాదేశ్కు ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని తరిమేసి ముఖ్య సలహాదారు పేరుతో రాజ్యమేలుతున్న మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ను పూర్తిగా చైనాకు అంకితం చేస్తున్నారు. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చిందన్న కారణంతో భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయన చైనాను నెత్తికెక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలపైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ను ఇండియాకు వ్యతిరేకం చేసి పాకిస్తాన్, చైనాలకు సన్నిహితంగా చేస్తున్నారు. బంగ్లాదేశ్ కూడా ఎప్పుడైతే 71లో వాళ్ళకి స్వతంత్రం వచ్చిందో 75 నుంచి వాళ్ళకి చాలా వైలెంట్ హిస్టరీ. ఇప్పుడు వరకు బంగ్లాదేశ్ హిస్టరీలో ఏ ప్రధానమంత్రి ఎవరైనా చేసిన వాళ్ళని వైలెన్స్లో తీశారు, హత్యలు చేశారు, ఆఖరిని బయటికి మొన్న ప్రధానమంత్రి బయటికి పంపారు. అలాంటి దేశాలతో భారతదేశానికి సంబంధాలు బాగోలేదంటే చాలా కరెక్ట్. ఒక్కోసారి దేశాలతో పక్కనున్న దేశాలతో మంచిగా సంబంధాలు జరుగుతూ ఉంటాయి, ఒక్కోసారి ఇతర కారణాలకు చెడిపోతూ ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు మన పరిస్థితికి చైనా అన్ని విషయాల్లో కలవ చేసుకుని పక్క దేశాలు కూడా వాళ్ళకి బలపరిచి మన మీద రెచ్చగొడుతుంది క్వైట్గా. ఒక్క బంగ్లాదేశ్ మాత్రమే కాదు, శ్రీలంక, నేపాల్ కూడా అలాగే ఉన్నాయి. శ్రీలంకలో శాంతి స్థాపనకు మనం ప్రధానమంత్రిని కోల్పోవాల్సి వచ్చింది. అయినా సరే ఆ దేశం కనీస కృతజ్ఞత లేకుండా అవకాశం చిక్కినప్పుడల్లా మనల్ని చికాకు పెడుతూనే ఉంది. ప్రతిసారి చైనా కబంధ హస్తాల్లో చిక్కుకుని భారత్ బయటపడేస్తున్నా మనకు గోతులు తీస్తోంది. శ్రీలంకలో ఇప్పుడు గతంలో మాదిరిగా భారత్కు సానుకూల పరిస్థితులు లేవు. జాతుల ఘర్షణ నివారణలో భారత్ పాత్రను కూడా తప్పుగా అన్వయిస్తున్నారు. అసలు జాతుల సమస్యకు భారత్ కారణమనే పైత్యం ప్రకోపిస్తోంది. దీన్ని సమర్థంగా తిప్పికొట్టడంలో మన దౌత్యం విఫలమవుతోంది. ఈ విషయంలో సరైన వ్యూహరచన అవసరం కనిపిస్తోంది. ఇలాగే వదిలేస్తే శ్రీలంకకు భారత్ సమస్యలు సృష్టిస్తే చైనా వచ్చి పరిష్కారాలు చూపించిందనే వాదన బలపడుతోంది. అప్పుడు శ్రీలంకకు భారత్ సహజ శత్రుదేశమనే భావన బలపడినా ఆశ్చర్యం లేదు. అలా జరగకుండా భారత్ దౌత్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాదు, మనకు ఎప్పటినుంచో మిత్రులుగా ఉన్న దేశాలను కూడా మనం క్రమంగా వదిలేస్తున్నామనే భావన బలపడుతోంది. ఇరాన్తో మనకు పర్షియన్ సామ్రాజ్యం ఉన్నప్పటి నుంచి మంచి సంబంధాలున్నాయి. ఇజ్రాయెల్తో ఎలాంటి సంబంధాలున్నా పాలస్తీనాతో మనకు మంచి స్నేహం ఉంది. కానీ ఇప్పుడు ఆ వైఖరిలో మార్పు వచ్చిన ధోరణి కనిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ప్రతి దేశం దౌత్య నీతికి అగ్ని పరీక్ష ఎదురైనట్టే. 3 ఏళ్ల క్రితం మొదలైన ఉక్రెయిన్ యుద్ధంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో చాలా దేశాలకు అర్థం కాలేదు. మనకు రష్యా చిరకాల మిత్రదేశమైన ఉక్రెయిన్లో మన విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని మనం కాస్త ఆలోచించాల్సి వచ్చింది. అయితే పరోక్షంగా రష్యాకే మద్దతిచ్చాం. అలాగని ఉక్రెయిన్కు సాయపడకుండా ఉండలేదు. మొదట్లో మన దౌత్య నీతిపై విమర్శలు వచ్చినా తర్వాత భారత్ స్టాండే సరైందని తేలింది. కానీ ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ దగ్గరకు వచ్చేసరికి మనకు మరింత విషమ పరీక్ష ఎదురైంది.
పాలస్తీనాకు గతంలో చాలా తోడ్పాటు అందించిన భారత్ ఈసారి మాత్రం ఇజ్రాయెల్ దూకుడు తగ్గేలా ఎలాంటి స్టాండ్ తీసుకోలేకపోయిందనే అభిప్రాయం బలంగా వినిపించింది. ఇజ్రాయెల్తో వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా కొంత సర్దుబాటు ధోరణి తప్పలేదనే వాదన కూడా వినిపించినా గాజాలో మారణ హోమం తర్వాతైనా గట్టిగా స్పందించాల్సిందనే గొంతులు లేకపోలేదు. కానీ మనం ఇజ్రాయెల్కు అవుట్ రైట్ గా సపోర్ట్ చేయకపోయినా మౌనం అర్ధాంగీకారం అనే భావన కలగజేశామనే వాదన గట్టిగా వినిపించింది. అలాగే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోనూ అలాంటి వాదన వినిపిస్తోంది. ఇరాన్తో చారిత్రక సంబంధాలున్నా మనం ఆ దేశానికి బహిరంగ మద్దతు ప్రకటించలేదు. కానీ ఇక్కడ కూడా పరోక్షంగా ఇజ్రాయెల్ను సపోర్ట్ ఇచ్చినట్టుగానే మిగతా ప్రపంచం అర్థం చేసుకుంటోంది. ఇది యుద్ధాల కాలం కాదని, యుద్ధాలతో ఏ సమస్యకు పరిష్కారాలు దొరకవని మనం అధికారికంగా చెప్పినా లోపాయికారిగా ఏదో దేశం వైపే ఉన్నామనే విషయం తెలియకుండా చూసుకోలేకపోయాం. అది కూడా దౌత్య వైఫల్యమే అని చెప్పక తప్పదు. మన విదేశాంగ విధానమేంటో అందరికీ ఓ క్లారిటీ ఉండాలి. మరీ ముఖ్యంగా మన ప్రజలకు స్పష్టత అవసరం. అలాగే కీలక సమయాల్లో వ్యూహాత్మక దాపరికం కూడా ముఖ్యమే. పిడికిలి విప్పనట్టుగా ఉండాల్సిన ప్రత్యేక సందర్భాలుంటాయి. యుద్ధాలు జరిగినప్పుడు అలాగే ఉండాలి. అలా ఉండడానికి మనం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా అక్కడక్కడ తడబాటు కనిపిస్తోంది. దీంతో లోగుట్టు తెలిసిపోతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ విషయానికొస్తే ఇరాన్లో భారతీయులు వేల సంఖ్యలో ఉన్నారు. వారి సురక్షిత తరలింపు కోసం ఆపరేషన్ సింధు చేపట్టింది కేంద్రం. ఇందుకోసం ఇరాన్ తన గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచింది. భారతీయుల్ని మావాళ్లుగానే భావిస్తామని ఆ దేశ దౌత్య ప్రతినిధి కూడా పబ్లిక్ గా చెప్పారు. అంటే ఇరాన్కు ఎక్కడా అనుమానం రాకుండా మనం జాగ్రత్త పడుతున్నట్టే. ఇజ్రాయెల్ను భుజానికి ఎత్తుకోవడమో ఇరాన్ చేయి వదిలేయడమో చేసే ప్రసక్తి ఉండదని మన విదేశాంగ శాఖ వర్గాలు హింటిస్తున్నాయి. ప్రస్తుతానికి అలాగే ఉన్నామని కూడా చెప్తున్నాయి. అలాగే చిరకాల మిత్రదేశం రష్యాతోనూ ఇటీవలి కాలంలో మన సంబంధాల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. రష్యా ఎప్పుడూ లేని విధంగా పాకిస్తాన్తో డీల్ చేసుకోవడం మనకు షాకే. కొన్నాళ్లుగా చైనాకు దగ్గరవుతున్న రష్యా ఇప్పుడు ఆ దేశ ప్రభావంతోనే పాక్కు దగ్గరవుతోందనే వాదన లేకపోలేదు. ఇటీవలే రష్యా పాకిస్తాన్తో ఒక ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరాచీలో ఆధునిక ఉక్కు కర్మాగారం నిర్మిస్తోంది. పాకిస్తాన్ స్టీల్ మిల్స్ ను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం అంచనా వ్యయం సుమారు 22,000 కోట్ల రూపాయలు. ఈ ఒప్పందం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పాకిస్తాన్కు అప్పు పుట్టడం కూడా కష్టంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా ఇంత పెద్ద డీల్ కుదుర్చుకోవడం మనకు షాక్ అనే చెప్పాలి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా పాకు ఐఎంఎఫ్ లోన్ ఇవ్వకుండా అడ్డుకోలేకపోయిన భారత్ ఇప్పుడు చిరకాల మిత్రదేశం రష్యా కూడా దాయాదితో డీల్ కుదుర్చుకోకుండా ఆపలేకపోయింది. ఇంతకంటే దౌత్య వైఫల్యానికి నిదర్శనం ఇంకేం కావాలనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా ఎప్పుడు భారత్ను తన వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తుంది. కానీ ఈసారి దాని ప్రతిస్పందన తటస్థంగా ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. కానీ భారత్ పాకిస్తాన్ రెండూ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. కశ్మీర్ సమస్యపై రష్యా గతంలో బహిరంగంగా మద్దతిచ్చిన తరుణంలో ఈ వైఖరి మనం ఊహించింది. కొన్నాళ్లుగా అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట పెరుగుతోంది. ఇండియా సూపర్ పవర్ గా మారే క్రమంలో తుది అడుగులు వేస్తోంది. ఆర్థికంగా కూడా తిరుగులేని స్థితిలో ఉంది. ఇదంతా నాణానికి ఓవైపే. మరోవైపు చూస్తే మన మిత్రదేశాల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోతోంది. మన పొరుగు దేశాల్లో దేన్ని నమ్మడానికి వీల్లేకుండా పరిస్థితులు విషమించాయి. భారత్కు నిజంగా కష్టమొస్తే ఆదుకునేది ఎవరు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. పాకిస్తాన్ తన దౌత్యాన్ని కొత్త మిత్రులకు విస్తరిస్తోంది. చైనా పాకిస్తాన్ సంయుక్త ప్రణాళికలు మనకు పూర్తిగా అంతుచిక్కడలేదు. అయితే ఒక్కటి మాత్రం తేలిపోయింది. ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు మనం ఊహించిన దానికంటే బలంగా అయితే ఉన్నాయి. చైనా పాకిస్తాన్ మధ్య భారత వ్యతిరేకత అనే ఏకైక సూత్రంతో ముడిపడ్డాయి. అవి తమకు తోడుగా కొత్త మిత్రుల్ని తెచ్చుకుంటూ ఇండియాకు మరింతగా ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటప్పుడే దౌత్యం అవసరమవుతుంది. మన దౌత్య వర్గాలు సమర్థంగా పనిచేసి పాక్ చైనాకు మిత్రుల సంఖ్యను తగ్గించాలి. మన మిత్రుల సంఖ్యను పెంచాలి. అంతేకాని ఒక్కో మిత్రదేశం ఇండియాకు దూరం జరుగుతున్నా అచేతనంగా ఉండడం భావ్యం కానే కాదు. భారత్ ఎప్పుడూ మరో దేశం సాయం కోసం ఎదురు చూడలేదు. ఎప్పుడూ ఎవరో వచ్చి సాయపడాలని కోరుకోలేదు. ఇప్పటివరకు ఏ సమస్య వచ్చినా సొంతంగానే పరిష్కారం వెతుక్కుంది. అలాగని మిత్రుల సంఖ్య తగ్గుతూ ఉంటే ఏం పట్టనట్టుగా చూస్తూ ఊరుకోకూడదు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో, ఎవరితో ఏ అవసరం వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే ఏ దేశమైనా మిత్రుల్ని పెంచుకోవడానికే ప్రాధాన్యతిస్తుంది. ఇప్పుడు భారత్ తక్షణ కర్తవ్యం కూడా అదే కావాలి. మిత్రదేశాలు ఎందుకు దూరమయ్యాయో తెలుసుకుని కారణాలు విశ్లేషించాలి. ఇలాంటి విషయాల్లో చెడినా ఉన్న దౌత్య సంబంధాలతో భారతదేశం పట్టుకోకుండా స్టడీగా వెళ్ళిపోతూ ఉంటే సమయం చాలా వరకు జవాబులు తీసుకొస్తుంది. సమయం అనేది చాలా వరకు అన్ని ఈవెంట్ చేస్తుంది. కాబట్టి భారతదేశం
న్యాయమైన రాష్ట్రం మీద వెళ్ళటం, ఒక సంబంధం చెడిపోయినట్టుగా ఉండనివ్వకుండా మనం మంచి చేసుకుంటూ పోవాలి. ఉదాహరణ, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్తో మంచి సంబంధం భారతదేశానికి ఏర్పడుతుందంటే మన ఫారెన్ పాలసీ. అలాగా ఓపికగా చేసుకుని ఇరుగు పొరుగుని డిప్లొమసీ ద్వారా యుద్ధం కాకుండా గెలవటానికి మాత్రం తప్పకుండా మన దేశం ప్రయత్నం చేయాలి. అవసరమైతే మన విధానాలు మార్చుకోవాలి, సరికొత్త వ్యూహాలకు పదును పెట్టాలి, దౌత్యపరమైన విజయాలను గుర్తు చేసుకుని వాటి స్ఫూర్తితో ముందడుగు వేయాలి. ఇప్పటికీ మన దౌత్యం అంత తీసికట్టేమీ కాదు, కాకపోతే ఎక్కడో చిన్న గ్యాప్ వచ్చింది. అది సరిచేసుకుంటే ఇండియాకు మిత్రదేశాల పరంగా మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. ఈ విషయంలో అవసరమైతే విజయవంతమైన మాజీ దౌత్యవేత్తల సలహాలు కూడా తీసుకోవచ్చు. కీలక సమయాల్లో విదేశాంగ విధానం తడబడుతోంది. సాధారణ సమయాల్లో మెరుగ్గా కనిపిస్తున్నా సరే సంక్షోభాలు వచ్చినప్పుడు కాస్త అయోమయం కనిపిస్తోంది. విదేశాంగ మంత్రి జయశంకర్ కు సమర్థాధికారిగా మంచి ట్రాక్ రికార్డే ఉంది. కానీ ఒక రాజకీయ నేతలా ఆయన ఆలోచించలేకపోవడం ఏమైనా మైనస్ గా మారుతుందా అనేది ఆలోచించాలి. అదే సమయంలో దౌత్యనీతి పూర్తిగా గాడి తప్పలేదని, ఇప్పటికీ మెరుగ్గానే ఉందని గట్టి వాదన కూడా ఉంది. ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశానికైనా విదేశాంగ విధానం చాలా కీలకం. ప్రపంచ శక్తిగా ఎదిగే క్రమంలో వేగంగా పురోగమిస్తున్న భారత్ లాంటి దేశానికి అది ఇంకా అత్యవసరం. ప్రపంచ చరిత్రను చూస్తే ఇప్పుడు అగ్రరాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలన్నీ సంక్షోభ సమయాల్లో సమర్థంగా వ్యవహరించినవే. అలా చూసుకుంటే మన దేశం పాత్ర కూడా తక్కువేమీ కాదు. ప్రపంచం అమెరికా వైపు ఉండాలా, రష్యా వైపు ఉండాలా అనే పరిస్థితి వచ్చినప్పుడు ఏదో వైపు ఉండకపోతే ఆ దేశానికి మనుగడే ఉండదనే భావన తలెత్తినప్పుడు భారత్ వినూత్నంగా ఆలోచించింది. ఎవరి వైపు మోగకుండా అలీన విధానం తీసుకొచ్చి అలీనోద్యమాన్ని నిర్మించి కొత్త కూటమిని తయారు చేసింది. అలా ఎవరికి వంతపాడకపోయినా ఏ దేశానికి వచ్చే నష్టం లేదని ఆచరణపూర్వకంగా రుజువు చేసింది. అందుకే ఇప్పటికే చాలా దేశాలు దౌత్యం విషయంలో కీలక సమయాల్లో మన వైపు చూస్తాయి. విదేశాంగ విధానం పదును విదేశాంగ మంత్రి సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రాజకీయంగా మంత్రి ఆలోచిస్తే విధానాల పరంగా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. చివరకు రాజకీయ విధానపరమైన నిర్ణయాల కలబోతగా దౌత్య నీతి రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం మన విదేశాంగ శాఖలో విధానాలు సమర్థంగా ఉన్నా రాజకీయ ఆలోచనకు లోటొచ్చిందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం విదేశాంగ మంత్రిగా ఉన్న జయశంకర్ రాజకీయ నేపథ్యం లేకపోవడమే. మంత్రిగా జయశంకర్ పనితీరు విషయంలో వంక పెట్టడానికి ఏమీ లేదు. విదేశాంగ శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న జయశంకర్ ట్రాక్ రికార్డ్ చూసే మోడీ ఏరికోరి ఆయన్ను విదేశాంగ మంత్రిని చేశారు. కానీ స్వతహాగా రాజకీయ నేత కాని జయశంకర్ సంక్షోభ సమయాల్లో కాస్త తడబాటుకు గురవుతున్నారనే అభిప్రాయాలున్నాయి. మన జయశంకర్ గారు ఉదాహరణకి ఆయన సీజన్డ్ డిప్లొమాట్, ఇండియన్ ఫారిన్ సర్వీస్లో చాలా ఏళ్ళు పనిచేసి సెక్రటరీగా రిటైర్ అయినారు. కాబట్టి ఆయనకి డిప్లొమాట్గా ఎలాగ విదేశాంగ విధానాన్ని తాను అవలంబించాలని తెలుసు. కానీ ఆయన పాలిటీషియన్ కాకపోవచ్చు కానీ బట్ ఇప్పటికి దాదాపు 5 ఏళ్ళు దాటిపోయింది. ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అనేక దేశాల గురించి మన దేశంతో ఉన్న సత్సంబంధాలని ముందుకు తీసుకుపోతున్నాడు. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ సమయంలో ఎప్పుడూ లేని విధంగా మూడో పక్షంగా అమెరికా జోక్యం చేసుకుంది. కాల్పుల విరమణకు తామే కారణమని ట్రంప్ ఘనంగా చెప్పుకున్నారు. ఆ వాదన తప్పని భారత్ ఖండించిన తర్వాత కూడా ఆయన అదే పాట పాడుతున్నారు. అసలు ఇంతవరకు భారత్ పాక్ మధ్యలోకి రావడానికి తటపటాయించిన అమెరికా ఇప్పుడెలా ధైర్యం చేయగలిగిందనే ప్రశ్న తెరపైకొచ్చింది. మన విదేశాంగ లోపాలే అమెరికాకు ఛాన్స్ ఇచ్చాయని విమర్శలు వస్తున్నాయి. వీటిని గట్టిగా తిప్పికొట్టడంలో కూడా జయశంకర్ విఫలమయ్యారనే వాళ్లు ఉన్నారు. అలాగని మన విదేశాంగ విధానం మరీ తీసికట్టని కూడా గట్టిగా చెప్పలేం. ఇప్పటికీ మన పరిమితుల్లో మనం ఇతర దేశాల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాం అనడంలో సందేహం లేదు. ప్రపంచంలో మరే దేశం కన్నా ఎక్కువగా మన పౌరులు లెక్కకు మించిన దేశాల్లో ఉన్నారు. దీంతో విదేశాంగ విధానం చాలా ఒడుపుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ పరిమితుల కారణంగానే అప్పుడప్పుడు తడబాటు అనిపిస్తోంది. కానీ నిజానికి మన విధానం చాలా బలంగా ఉందంటారు మాజీ దౌత్యవేత్తలు. అందుకే ఐక్యరాజ్య సమితిలో కూడా అగ్రరాజ్యాల మధ్య వైరుధ్యాలు వచ్చినప్పుడు మధ్య మార్గం సూచించాల్సిన బాధ్యత మన మీదే పెడుతూ వస్తున్నారు. భారత్ మాటకు అన్ని ఖండాలు విలువ ఇవ్వడమే మన దౌత్య ప్రతిభకు తిరుగులేని నిదర్శనమని చెప్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో మన విదేశాంగ విధానం చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. అటు రష్యాకు ఇటు ఉక్రెయిన్కు ఏకకాలంలో ఆహార ధాన్యాలు సరఫరా చేయడం ఖచ్చితంగా చరిత్రే. అలాగే భారతీయులకు సురక్షిత మార్గం కోసం అటు రష్యా ఇటు ఉక్రెయిన్ ఒకేసారి ఉమ్మడి సురక్షిత మార్గాలు ఏర్పాటు చేయడం కూడా మనకు మాత్రమే సాధ్యమైంది.
అదే సమయంలో రష్యాపై అమెరికా ఆంక్షల్ని బేఖాతరు చేస్తూ చమురు కొనడం చిన్న విషయం కానే కాదు. ఈ విషయంలో అమెరికా బెదిరింపులన్నీ మనం లెక్క చేయలేదు. చివరకు కొన్ని యూరప్ దేశాలు కూడా మనకు మద్దతుగా నిలబడాల్సిన పరిస్థితిని మనం సృష్టించాం. ఈ విషయంలో అమెరికాకు మనపై అసంతృప్తి ఉన్నా మనం దాని చేతులు కట్టేయడంలోనూ సఫలమయ్యాం. వ్యూహాత్మకంగా వేస్తున్న ఎత్తులు అడుగులు మనం ఓ దేశానికి వంత పాడుతున్నట్టుగా అనిపించొచ్చు, కానీ మన స్వతంత్ర విదేశాంగ విధానం ఎక్కడా మారలేదని, భవిష్యత్తులోనూ మారబోదని కూడా చెప్తున్నాయి. అలాగే ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ విషయాల్లో కూడా మన దేశం దౌత్యపరంగా కీలక పాత్రే పోషించింది. మరే దేశాధినేత చెప్పనన్ని సార్లు మోడీ నెతన్యాహుతో ప్రత్యక్షంగా సమావేశమై యుద్ధ విరమణ చేయాలని చెప్పారు. అయినా సరే ఇజ్రాయెల్ ఇంతవరకు భారత్కు కఠినంగా జవాబిచ్చే ప్రయత్నం చేయలేదు. అత్యంత సన్నిహిత మిత్రదేశం అమెరికా మాటను కూడా లెక్కచేని ఇజ్రాయెల్ మన మాటను మన్నించి యుద్ధం ఆపకపోయినా మన వాదన వినడానికి ఆసక్తి చూపడం కూడా కీలకమే అంటున్నాయి దౌత్య వర్గాలు. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంతో అయినా భారత్ సమర్థంగా సంబంధాలు నెరిపే స్థితికి చేరుకుంది. గతంలో మనకు పెద్దగా పరిచయం లేని దేశాల మధ్య వివాదాలు వచ్చినా కూడా అవి మన మధ్యవర్తిత్వం కోరుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇలా మనం దౌత్యపరంగా చాలా విజయాలు సాధిస్తున్నాం. కానీ ఎంత సాధించినా పొరుగు దేశాలతో సఖ్యత చెడడం మాత్రం సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే. విదేశాంగ విధానంలో కొత్త విజయాలు సాధించడం ఎంత ముఖ్యమో పాత విజయాల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే అవసరం. మొదటి నుంచి దక్షిణాసియా దేశాలకు భారత్ పెద్దన్నగా ఉంది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పటికప్పుడు ఆదుకుంటూ వచ్చింది. ప్రకృతి విపత్తులైనా అనుకోని సంక్షోభాలైనా ఏం వచ్చినా ఆయా దేశాల పౌరులకు మొదట గుర్తొచ్చేది మనమే. మళ్లీ మునుపటి సఖ్యత నెలకొనేలా భారత్ సరికొత్త వ్యూహాలు రచించాల్సిన అవసరం కనిపిస్తోంది. మొదట బంగ్లాదేశ్ను కుదుటపరచడానికి ప్లాన్ చేయాలి. ఆ తర్వాత ఒక్కో దేశంలో మళ్లీ మనకు అనుకూల పరిస్థితులు వచ్చేలా ప్రణాళికలు రచించాలి. అప్రమత్తంగా లేకపోతే అనుకోని సమస్యలు తప్పవు. చారిత్రక స్నేహాలు, పొరుగు అవసరాలు, భవిష్యత్తు సవాళ్లు అన్నింటినీ బేరీజు వేసుకుని తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద భారత్ దౌత్య నీతికి మరోసారి కఠిన సవాల్ ఎదురైందనడంలో సందేహం లేదు. దశాబ్దాల క్రితం చూపిన దౌత్య ప్రతిభను మరోసారి చూపాల్సిన సందర్భం ఇదే అంటున్నారు నిపుణులు. మరి దక్షిణాసియాలో మళ్లీ సుస్థిరత రావడానికి భవిష్యత్తులో భారత్ ఏం చేస్తుంది అనేది తేలాల్సింది. ఈ వ్యూహమే సురక్షిత భవిష్యత్తుకు కీలకంగా మారే అవకాశం ఉంది. మనం ఒకే సమయంలో పలు అంశాల్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. మారుతున్న ప్రపంచంలో కొత్త ప్రపంచ శక్తులు పుట్టుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్న సమయంలో భారత్ కూడా కీలక పాత్ర పోషించాల్సిన సమయం వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఇలాంటప్పుడు మన విదేశాంగ విధానం పాత స్నేహాలకు, కొత్త ఆకాంక్షలకు ఎలా వారధి కడుతుంది అనేది చాలా కీలకం. గతంలో అలీన విధానం దాదాపుగా 5 దశాబ్దాల పాటు మన దౌత్య ప్రతిభను దివిటిలా వెలిగించింది. ఇప్పుడు మరోసారి అలాంటి చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకుని మరికొన్నాళ్ల పాటు దౌత్యంలో ఛాంపియన్ అనిపించుకునే అవకాశం భారత్ను ఊరిస్తోంది.